సర్వకాలముల యందు మనుష్యుడు తన మాంసచక్షువు చేత చూడడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపం లోకంలో ఒక్క సూర్యనారాయణమూర్తి. అదిగో అటువంటి సూర్యబింబాన్ని ఇకపైన రామరావణ యుద్ధం అయిపోయే వరకు, విజయవార్త తెలిసే వరకు, నువ్వు రాముడితో కూడి పట్టాభిషేకం జరిగే వరకు ఉపాసన చేస్తూ ఉండు అని ఆమెకి ప్రబోధం చేస్తూ ఒక మాట చెప్తుంది. గిరిరవమభితో వివర్తమానో హయైవ మండలమాశుయక్కరూతి తమిహ శరణమభ్యుపై దేవి దివసకరం ప్రభవో జనానాం హేతి అంటుంది. మహానుభావుడైనటువంటి సూర్యనారాయణమూర్తి సూర్యోదయంలో తూర్పు పర్వతం మీదకి ఎక్కుతాడు. ఎక్కి ధనస్సుని ఇలా అడ్డంగా పెట్టి బాణం వేసేటప్పుడు మండలాకారంలో ఎలా పెడతారో అలా మండలాకారంలో తన యొక్క దివ్యమైనటువంటి అశ్వముల మీద తిరుగుతూ ఉంటాడు ఆ రథం మీద. అలా తిరిగేటటువంటి సూర్యనారాయణమూర్తి తల తిప్పినప్పుడు ఏ దిక్కునున్నాడో కనపడుతూ ఉంటాడు. కేవలము సూర్యుని యందు మాత్రమే మనసు పెట్టి ఎక్కడో కనపడనటువంటి దైవం మీద మనసు నింపడం కష్టమవుతుంది. అలాగే కంటి ముందు కనపడుతున్నటువంటి సూర్యబింబం సర్వకాలముల యందు రక్షణ హేతు, అది పరబ్రహ్మస్వరూపం. అందుకేనమ్మా నా మాట విను. ఇకపైన నువ్వు తమిహ శరణు అభ్యుపై దేవి, ఆయనని శరణాగతి చెయ్యి. సూర్యనారాయణమూర్తి యందు మనసుంచి ఆయననే ఉపాసన ప్రారంభం చెయ్యి. తత్కారణము చేత నువ్వు తప్పకుండా అభ్యున్నతిని పొందుతావు అని సరమ సీతమ్మ తల్లికి ఉపదేశం చేసింది.